మెగానెట్ టీవీ కళల వైభవానికి కాణాచి చారిత్రక కొండపల్లి కోట సాక్షిగా 3 రోజుల పాటు జరిగిన కొండపల్లి టాయ్స్ ఫెస్టివల్ 2026 అత్యంత వైభవంగా ముగిసింది. మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే కొండపల్లి బొమ్మల విశిష్టతను చాటుతూ జరిగిన ఈ వేడుకలకు అనూహ్య స్పందన లభించింది. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ఉత్సవాల విశేషాలేంటి, ఎలా జరిగాయి అనేది ఇప్పుడు చూద్దాం మనం. కొండపల్లి కోట గ్రామం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో ఉంది. ఇది విజయవాడ నగరానికి సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో పశ్చిమాన కొండల మీది ప్రాంతం. ఇది బొమ్మల తయారీకి ప్రసిద్ధి. ఇక్కడ ప్రతి ఏడు కొండపల్లి టాయ్స్ ఫెస్టివల్ జరుగుతోంది. ఈసారి కూడా 3 రోజుల పాటు జరిగిన కొండపల్లి టాయ్స్ ఫెస్టివల్ పర్యాటకుల రాకతో జనసంద్రంగా మారింది. చారిత్రక కొండపల్లి కోట ప్రాంగణం పర్యాటక సందడితో కొత్త కళను సంతరించుకుంది. మారుమూల గ్రామాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు భారీగా తరలివచ్చారు. కోటలోని ప్రతి అడుగులోనూ మన కళాకారుల అద్భుత సృజనాత్మకత స్పష్టంగా ఉట్టిపడింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఈ బొమ్మల ప్రదర్శన ఎంతగానో అలరించింది. ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బొమ్మల దర్బార్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దశాబ్దాల చరిత్ర కలిగిన అరుదైన పురాతన బొమ్మలను ఇక్కడ ప్రత్యేక ప్రదర్శనకు ఉంచారు. రంగురంగుల తోలు బొమ్మలు మరియు కీలు బొమ్మల విన్యాసాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి. మన పూర్వీకుల జీవన శైలిని ప్రతిబింబించేలా ఈ బొమ్మల కొలువును అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. సందర్శకులు ఈ అరుదైన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధిస్తూ ఎంతో ఉత్సాహంగా గడిపారు. కేవలం బొమ్మలను చూడటమే కాకుండా అవి ఎలా తయారవుతాయో పర్యాటకులు ప్రత్యక్షంగా చూశారు. తెల్ల పొనికి చెక్కను అందమైన బొమ్మలుగా మార్చే విధానాన్ని కళాకారులు వివరించారు. సహజ సిద్ధమైన రంగులను ఉపయోగించి ప్రాణం పోసే ప్రక్రియ అందర్నీ ఆశ్చర్యపరిచింది. మట్టితో బొమ్మలు చేసే లైవ్ డెమోలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించాయి. హస్తకళల వెనక ఉన్న శ్రమను గుర్తించిన సందర్శకులు కళాకారులను మనస్ఫూర్తిగా అభినందించారు. ఫెస్టివల్ ముగింపు రోజున కోట పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. సందర్శకులు భారీ సంఖ్యలో తరలి రావడంతో కొండపల్లి ఘాట్ రోడ్ రద్దీగా మారింది. వివిధ రకాల హస్తకళా రూపాలను కొనుగోలు చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు. కళాకారుల ప్రతిభను ప్రోత్సహిస్తూ అనేక బొమ్మలను ఇంటికి తీసుకెళ్లారు. ఈ వేడుకలు స్థానిక పర్యాటక రంగానికి కొత్త ఊపును తీసుకొచ్చాయి. వారసత్వ సంపదను కాపాడుకోవాలన్న లక్ష్యంతో నిర్వహించిన ఈ వేడుకలు విజయవంతమయ్యాయి. మన ప్రాచీన కళలను తర్వాతి తరాలకు అందించటమే ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశం. 3 రోజుల పాటు జరిగిన ప్రతి కార్యక్రమం సందర్శకులకు విజ్ఞానాన్ని అందించింది. చారిత్రక కట్టడాల పరిరక్షణపై ఈ ఉత్సవం ద్వారా అవగాహన కల్పించారు. ముగింపు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన లేజర్ షో పర్యాటకులను ఆకట్టుకుంది. నేను 50 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాను. ఎంత నుంచి అంటే మాలాంటి వాళ్ళే చేయటం, చిన్నపిల్లలు ఎవరు చేయట్లేదు. అందరూ ఉద్యోగాలు చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకా మేమే అంతరించిపోతాం. ఇంకా చాలా వరకు తగ్గిపోయారు. మనుషులు చచ్చిపోతే ఇంకా రాట్ల కొత్త వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తున్నారు, కానీ అందరూ చాలా వరకు తగ్గిపోయింది అదంతా. ఈ ఎగ్జిబిషన్ ఇట్లాంటివి పెట్టి కొద్దిగా ఎంకరేజ్ చేస్తున్నారు సార్. అది అంటే కొత్త కొత్త రకాలు తయారు చేసింది. అది వరకు ఎడ్ల బండి లేదు, ఇప్పుడు ఎడ్ల బండి తయారు చేసినాం. సంక్రాంతి సెట్లు అంటే, నాగల సెట్లు అంటే, రకరకాల సెట్లు అన్నీ తయారు చేస్తున్నాం. ఇంకా అన్ని రకాలు తయారు చేసి ఇక్కడ స్టాల్స్గా పెడుతున్నాము. మేము షాప్ కూడా ఉంది, షాప్లో కూడా పెట్టి అమ్ముకుంటూ ఉంటాం. అంటే ఎగ్జిబిషన్లు లేపాక్షులకి, శిల్పారామంకి అంతా సప్లై చేస్తూ ఉంటాం. ఇదే ఫస్ట్ కదా, సక్సెస్ అవుతుందని మేము ఆశిస్తున్నాం సార్. బాగుంటుంది. ప్రతి సంవత్సరం పెడతామంటున్నారు. ఎట్లా ఉంటుందో బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. తెరమరుగవుతున్న కళలకు ఈ ఫెస్టివల్ కొత్త ఊపిరి పోసింది.
ముఖ్యంగా కళాకారుల కష్టానికి తగిన గుర్తింపు, ఆదరణ లభించటంతో వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. విదేశాల నుంచి వచ్చిన ఆర్డర్లు, స్థానిక అమ్మకాలు కొండపల్లి వ్యాపారానికి కొత్త వెలుగునిచ్చాయి. బొమ్మల తయారీపై ఆధారపడి బ్రతుకుతున్న వందలాది కుటుంబాల్లో ఈ వేడుకలు వెలుగులు నింపాయి. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశం వల్ల తమ కళకు సరైన గుర్తింపు దక్కిందని కళాకారులు తెలిపారు. 3 రోజుల్లో ఊహించని రీతిలో లక్షలాది రూపాయల వ్యాపారం జరగడం విశేషం. గతంతో పోలిస్తే ఈ ఏడాది పర్యాటకుల కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగింది. కష్టకాలంలో ఉన్న హస్తకళాకారులకు ఈ విజయం గొప్ప ఆర్థిక భరోసాను ఇచ్చింది. మారుమూల కొండపల్లి గ్రామానికి చెందిన ఈ బొమ్మలు ఇప్పుడు ఖండాంతరాలు దాటాయి. ఈ ఉత్సవాల్లో అమెరికా మరియు యూరప్ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు సందడి చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ బొమ్మలకు ఉన్న గిరాకీని చూసి పర్యాటకులు ఆశ్చర్యపోయారు. విదేశీ ప్రతినిధులు నేరుగా కళాకారులతో మాట్లాడి భారీ ఎత్తున ఆర్డర్లిచ్చారు. మన దేశ గౌరవాన్ని చాటి చెప్పేలా కొండపల్లి బొమ్మల బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. వారసత్వ కళలు అంతరించిపోకుండా ఉండేందుకు యువతను భాగస్వామ్యం చేయటం విశేషం. పాఠశాల విద్యార్థులకు బొమ్మల తయారీలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. మట్టితో బొమ్మలు చేయటం మరియు రంగులు వేయటంలో యువత ఉత్సాహంగా పాల్గొంది. నేటి తరం ఈ కళను స్వీకరించి ముందుకు తీసుకెళ్లాలన్నదే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశం. కళాకారుల నుంచి మెళకువలు నేర్చుకుంటూ యువత తమ సృజనాత్మకతను చాటింది. ప్రతిభ కనపరిచిన కళాకారులకు ప్రభుత్వం ప్రత్యేక పురస్కారాలను అందజేసింది. వారి నైపుణ్యాన్ని గుర్తించి సర్టిఫికెట్లతో పాటు నగదు బహుమతులు అందించారు. ఈ ప్రోత్సాహం తమకు మరింత బాధ్యతను పెంచిందని కళాకారులు చెబుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న కళాఖండాలను రూపొందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ గుర్తింపు వల్ల యువ కళాకారులు ఈ వృత్తిలోకి వచ్చే అవకాశముంది. బొమ్మల ప్రదర్శన స్టాళ్ల వద్ద సందర్శకుల తాకిడి నిరంతరం కొనసాగింది. ప్రతి స్టాల్లోనూ విభిన్నమైన మరియు వినూత్నమైన బొమ్మలు పర్యాటకులను ఆకర్షించాయి. అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం నేరుగా కళాకారుల ఖాతాల్లోకి చేరింది. దళారుల ప్రమేయం లేకపోవడంతో కళాకారులకు మంచి లాభాలు దక్కాయి. ఈ విజయం భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలకు పునాది వేసింది. దుర్గారావు, మాది నరసరావుపేట, పల్నాడు జిల్లా. మేము ఇది ప్రాచీన కళ తోలుబొమ్మలాట. ఎప్పుడో షోళరాజు ప్రభుత్వంలో పుట్టింది. కానీ రాను రాను టీవీలు సినిమాలు వచ్చినాక మాకు ఈ ల్యాంప్ షీట్లు అయ్యి గవర్నమెంట్ వారు ఆదరణగా చేపిస్తున్నారు. ఇవి చేస్తున్నాము. మరి ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము. కావున మాకు ఈ ప్రోగ్రాంలు ఎక్కడ ఏ కల్చరల్ ప్రోగ్రాం ఎక్కడ జరిగినా కూడా మాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. సో ఈ కొండపల్లి బొమ్మల మేళా జరుగుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఈ యొక్క కార్యక్రమం పెట్టడం, అంతరించిపోతున్న కళలను మళ్ళీ పుట్టించడం అనేది ఎలా అనిపిస్తుంది? అంతరించిపోయే కళలను మాకు అభివృద్ధి చేయాలని, మాకు నలుగురు తెలియపరచాలని ఇక్కడ రప్పించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ బొమ్మల చరిత్ర ఎప్పుడు మొదలైంది? రాజస్థాన్ నుంచి కొండపల్లి వరకు ఈ కళ ఎలా ప్రయాణించిందో తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరం. దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కళా వైభవం వెనుక ఉన్న మూలాలేంటి? కొండపల్లి బొమ్మల చరిత్ర సుమారు 400 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. రాజస్థాన్ ప్రాంతం నుంచి వలస వచ్చిన ఆర్య క్షత్రియ కుటుంబాలు ఈ కళను ఇక్కడ ప్రవేశపెట్టాయి. ముకుంద రాజుల వంశానికి చెందిన వీరు కొండపల్లి రాజుల ఆదరణతో ఇక్కడే స్థిరపడ్డారు. నాటి రాజులు ఈ కళాకారులకు ప్రత్యేక నివాసాలను, సౌకర్యాలను కల్పించారు. అప్పట్నుంచి ఈ గ్రామం బొమ్మల తయారీకి కేంద్ర బిందువుగా మారింది. కొండపల్లి బొమ్మల ప్రత్యేకత అంతా తెల్ల పొనికి అనే చెక్కలో దాగి ఉంది. ఈ చెక్క చాలా తేలిగ్గా ఉండటం వల్ల బొమ్మలను సులభంగా మలచవచ్చు. కొండపల్లి పరిసర అడవుల్లో మాత్రమే ఈ రకమైన చెట్లు లభిస్తాయి.
చెక్కను కోసిన తర్వాత దాన్ని బాగా ఎండబెట్టి బొమ్మలుగా మారుస్తారు. ఈ చెక్కకు ఉన్న నాణ్యత వల్లే బొమ్మలు దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉంటాయి. బొమ్మల తయారీలో వాడే రంగులు కూడా పూర్తిగా సహజ సిద్ధమైనవి. చింతపిక్కల గంజి మరియు సున్నాన్ని ఉపయోగించి బొమ్మలకు మెరుపును తెస్తారు. ప్రతి బొమ్మను చేత్తోనే చెక్కటం వల్ల ఒక్కొక్కటి ఒక్కో కళాఖండంగా మారుతుంది. పురాణ గాథలు మరియు గ్రామీణ జీవన శైలిని బొమ్మల రూపంలో చూపిస్తారు. ఈ అద్భుత నైపుణ్యం తరతరాలుగా తండ్రి నుంచి కొడుకులకు వారసత్వంగా వస్తోంది. కొండపల్లి బొమ్మల్లో రాజస్థానీ శైలి మరియు తెలుగు సంస్కృతి మేళవించి ఉంటాయి. అంబారీ ఏనుగులు, దశావతారాలు, పల్లెకి సేవ వంటివి ఇందుకు నిదర్శనం. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో బొమ్మల కొలువులో వీటికి ప్రాధాన్యత ఉంటుంది. మన పండుగల్లో ఈ బొమ్మలు ఒక అంతర్భాగంగా మారిపోయాయి. ఈ సంప్రదాయాన్ని కాపాడుకోవడం మనందరి కనీస బాధ్యత. కొండపల్లి బొమ్మలకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో వీటికి ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాభిమానులు ఈ బొమ్మల కోసం ఎదురుచూస్తుంటారు. విదేశాల్లో జరిగే ఎగ్జిబిషన్లో కొండపల్లి బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మన రాష్ట్ర కీర్తిని ఇవి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. మాకు ఈ యొక్క కొండపల్లి గ్రామంలో ఈ యొక్క కొండపల్లి ఉత్సవాలకు మాది సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సుబ్రహ్మపేట గ్రామం నుంచి ఈ యొక్క మండలానికి ఇచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమం 3 రోజుల పాటు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ 3 రోజుల పాటు మా యొక్క నృత్యాన్ని ఇక్కడ మేము మా కళాభిమానంతో మేము చూపిస్తూ మా యొక్క ప్రదర్శన పాటిస్తూ సంతోషంగా వెళ్ళిపోతాం. అంతరించిపోతున్న కళను ప్రజల దృష్టికి తీసుకువెళ్తున్నాము. మా సత్యసాయి జిల్లాలో మా యొక్క టీంతో స్టేట్ వైడ్గా మేము చేసే ప్రదర్శనను మేము అంతలక్క చూపిస్తూ వెళ్తున్నాం. ఈ యొక్క జిల్లా యంత్రాంగం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కలెక్టర్ సార్ అయితేనేమి, డిపార్ఓ సార్ అయితేనేమి, పర్యాటక శాఖ మంత్రి, టూరిజం వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ మాకు సహకరించి ఎక్కడో ఉండే గ్రామాన్ని అంతరించిపోతున్న కళను ఇక్కడ వరకు తీసుకొచ్చి మాకు చాలా సంతోషం దారిస్తారు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఒక చిన్న ప్రయత్నంగా మొదలైన ఈ ఫెస్టివల్ నేడు ఒక అంతర్జాతీయ వేడుకగా ఎలా రూపాంతరం చెందింది? 2024లో ప్రారంభమైన ఈ ప్రస్థానం 2026 నాటికి చేరుకున్న మైలురాళ్లేంటి? ప్రస్తుతం ఈ ఫెస్టివల్కు వస్తున్న స్పందన ఏంటి? కొండపల్లి బొమ్మల కళ అంతరించిపోకుండా ఉండేందుకు 2024లో తొలి అడుగు పడింది. స్థానిక కళాకారుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఒక చిన్న ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఆ మొదటి ప్రయత్నానికే పర్యాటకుల నుంచి ఊహించని స్పందన లభించింది. దీంతో ప్రతి ఏటా ఈ వేడుకలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అలా ఈ టాయ్స్ ఫెస్టివల్ ఒక వార్షిక ఉత్సవంగా మారింది. రెండు 2025 నాటికి ఈ ఫెస్టివల్ పరిధిని మరింతగా విస్తరించటం జరిగింది. కేవలం ప్రదర్శనకే పరిమితం కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలను జోడించారు. పర్యాటక శాఖ ఈ ఈవెంట్ను రాష్ట్ర స్థాయి ఉత్సవంగా గుర్తించింది. సోషల్ మీడియా ద్వారా ఈ వేడుకల గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. దీనివల్ల ఇతర జిల్లాల నుంచి కూడా పర్యాటకులు రావడం మొదలైంది. ఈ ఏడాది 2026లో జరిగిన ఫెస్టివల్ అన్ని రికార్డులను తిరగరాసింది. సుమారు 10 లక్షల మంది పర్యాటకులు 3 రోజుల్లో కోటను సందర్శించారు. వందలాది మంది కళాకారులు తమ స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా అంతర్జాతీయ ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కొండపల్లి బొమ్మల వైభవం ఈ ఏడాది శిఖర స్థాయికి చేరింది. ఈ ఉత్సవాల విజయం వెనక జిల్లా యంత్రాంగం మరియు పర్యాటక శాఖ కృషి ఉంది. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. స్థానిక స్వచ్ఛంద సంస్థలు కూడా పర్యాటకులకు సేవలందించాయి.
పోలీస్ శాఖ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. అందరి సమిష్టి కృషితో ఈ ఫెస్టివల్ దిగ్విజయంగా పూర్తయింది. అంతేకాకుండా బొమ్మల తయారీకి కర్రలతో ఇబ్బందులు పడుతున్న తయారీదారులకు కూటమి సర్కార్ చేయూతను ఇచ్చింది. రాబోయే ఏళ్లలో ఈ ఫెస్టివల్ను మరింత భారీగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలో ప్రధాన నగరాల్లో కూడా ఇలాంటి ప్రదర్శనలు చేపట్టనున్నారు. కొండపల్లిని ఒక ప్రధాన పర్యాటక హబ్గా మార్చాలని ప్లాన్ చేస్తున్నారు. కళాకారులకు శాశ్వత ప్రదర్శన కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ప్రపంచ పర్యాటక పటంలో కొండపల్లికి చోటు కల్పించడమే లక్ష్యం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి హెరిటేజ్ డే చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో హెరిటేజ్లో భాగంగా వంశపారంపరంగా వస్తున్న మా కళని ఈ పర్యాటక శాఖ నుంచి కలెక్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని హైలైట్ చేసి కొండపల్లి ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు పెద్ద ఎత్తున. దీనికి అన్ని శాఖలు కూడా సహకరిస్తున్నాయి. ఇప్పుడు మనం కొంతమంది కోరకుండానే వరాలు వస్తాయంటారు కదా, ఆ రకంగా మా ఒక మంచి పర్వదినంగా ఫీల్ అవుతున్నాం. అట్లాగే మాతో పాటు ఈ పురజనులను కూడా మనం ఈ మా కార్యక్రమంలో పాలు పంచుకొని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్దామని మంచి అభిప్రాయంతో ఉన్నామమ్మా. అసలు మన కొండపల్లికి ప్రోగ్రాం రావడం అంటేనే హైలైట్ కదమ్మా. దాన్ని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవాళ ఆ సభ నిండడానికి కూడా కారణం మా వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారని తెలియజేయడానికి ఈ కార్యక్రమం. మంచి కోఆపరేషన్ ఇస్తున్నారు. అలాగే మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాడి నుంచి అందరూ కూడా ఒకటే అని కాదు, జిల్లా శాఖలన్నీ కూడా ఇక్కడే పనిచేస్తున్నాయమ్మా. లేదండి, దీనికి మోడరేషన్గా దీనికి ఆల్టర్నేషన్గా మనం కొన్ని మార్పులు చేసి ఉన్న కర్రనే చేసుకుంటా మళ్ళీ ప్లాంటేషన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సహకారంతో మళ్ళీ కొత్త ప్లాంటేషన్ వేసి కొత్తగా కర్రని బాగుతున్నాం. దాంట్లో భాగంగానే మీ వెనకాల చెట్లు ఉన్నాయి, ఇప్పుడు పెట్టాం ఇక్కడ చూడండి. అది కూడా ఓకే. ఇప్పుడు చేసే వాళ్ళంతా కూడా ఇప్పుడు చేసే వాళ్ళు తర్వాత తరాలకి కూడా ఇలాంటి కళని అందించడానికి కూడా సిద్ధమయ్యేలాగా కూడా ఉండాలి. చాలామంది ఇటువంటి కాకుండా జాబ్స్లో సెటిల్ అయిపోతూ ఉన్నారు కదా చాలామంది కూడా. సో ఇటువంటి వాటిని ప్రోత్సహించడానికి ఇలాంటి వాటిని తయారు చేసే విధంగా కూడా కొంతమంది స్టూడెంట్స్ని కానీ లేదంటే ముందు తరాల వారికి కానీ అందించే విధంగా ఏమైనా చేస్తారా? ఇప్పుడు ఒక ఎడ్యుకేషనే తీసుకుందాం. ఆ ఎడ్యుకేషన్లో ఒకటే ట్రేడ్ చేయరు కదమ్మా. అట్లాగే ప్రజల్లో కూడా చదువుకునేవాడు ఉంటాడు, చదువుకోలేనివాడు ఉంటాడు. చదువుకున్నవాడు కూడా దీన్ని ఇంకా డెవలప్ చేసి మనం బాగా ముందుకు తీసుకెళ్ళి దీన్ని సహకరిద్దామని అలాంటి వాళ్ళు ఉంటారు. అందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నామమ్మా. అంతే, కొత్తతనం పోయినా పాతతరం పోయినా కొత్త తరంతో అడ్జస్ట్మెంట్ అవుతా దీన్ని ఒకదానికి 4 రెట్లు పెంచుకుంటా ముందుకెళ్తున్నామమ్మా. ఇప్పుడు మన ఏయూ వాళ్ళు వచ్చారండి, యూరోపియన్ అంబాసిడర్ వచ్చారు. ఆయన ఎక్స్పోర్ట్కి సహకరిస్తానని కలెక్టర్ గారికి మాట ఇచ్చారు. దానికి టాటా హబ్బు వాళ్ళు వచ్చారు. దాన్ని కొత్త డిజైన్లో తయారు చేసి ఎక్స్పోర్ట్కి సరిపడేలాగా ప్యాకింగ్తో సహా మనం ఈ కార్యక్రమం తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి అందరూ కూడా కోఆపరేట్ చేసుకుంటా. కింద ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మా సొసైటీకి, అది స్ఫూర్తి నుంచి మాకు ఇచ్చారు 1,72,00,000తో. దాని నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటా ఈ రెండు కూడా ఇది ఎక్స్పీరియన్స్ సెంటర్ మీరు చూడబోయేది. దాని నుంచి కూడా ఒక మంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసి బయట నుంచి కూడా వచ్చే వాళ్ళందరినీ కూడా మేము వెల్కమ్ చెప్తూ ఈ కార్యక్రమంలో కార్యక్రమమే కాదు ఈ మా క్రాఫ్ట్లో పాల్గొమని చెప్తున్నాం. అసలు ఇంకా మొదలే కాలేదుగా. వాళ్ళు మొదటి దశలో ఫస్ట్గా వాళ్ళు కాంపిటీషన్ పెట్టి ప్రైజ్లు ఇవ్వడానికి పెట్టారు. అవన్నీ డిస్ప్లేలో ఉన్నాయి, మీరు అవన్నీ తీసుకోండి. 20వ తారీఖున ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. రైట్ అమ్మా. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా కొండపల్లి బొమ్మల పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మరి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, కలెక్టర్ లక్ష్మీషా నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో కళాకారులకు లబ్ధి చేకూర్చే హామీలు వెలువడ్డాయా? అయితే అవేంటి? బొమ్మల తయారీకి అవసరమైన తెల్ల పొనికి చెక్క కొరతను తీర్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అటవీశాఖ సహకారంతో ఈ ప్రత్యేక చెట్ల పెంపకాన్ని భారీగా చేపట్టాలని నిర్ణయించారు. కళాకారులకు ముడిసరుకు సులభంగా అందేలా ప్రత్యేక నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో కళాకారులు ఎదుర్కొంటున్న ముడిసరుకు సమస్య శాశ్వతంగా తీరుతుంది. హస్తకళల మనుగడకు ఇది ఒక కీలకమైన అడుగు అని విశ్లేషకులు చెబుతున్నారు.
కొండపల్లి బొమ్మలను ప్రపంచవ్యాప్తంగా విక్రయించేందుకు ఆన్లైన్ వేదికలను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ను ప్రారంభించడంపై అధికారులు చర్చించారు. అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల ద్వారా మన బొమ్మలను ఇంటింటికి చేరుస్తారు. దళారుల ప్రమేయం లేకుండా కళాకారులకే నేరుగా లాభాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. సాంకేతికతను జోడించి ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నారు. కళాకారులకు తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి పిల్లల చదువుల కోసం ప్రత్యేక స్కాలర్షిప్లను ప్రకటించారు. పనిముట్ల కొనుగోలు కోసం సబ్సిడీపై నిధులను మంజూరు చేయనున్నారు. ప్రతి కళాకారుడికి బీమా సౌకర్యం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యల వల్ల కళాకారుల సామాజిక భద్రత మెరుగుపడుతుంది. కొత్తగా ఈ కళను చేర్చుకునే వారి కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అనుభవజ్ఞులైన కళాకారుల ద్వారా యువతకు మెళుకువలు నేర్పిస్తారు. శిక్షణ పొందే కాలంలో విద్యార్థులకు స్టైఫండ్ కూడా అందించనున్నారు. దీనివల్ల ఈ ప్రాచీన కళ అంతరించిపోయే ప్రమాదం తప్పుతుంది. ఆధునిక డిజైన్ల రూపకల్పనలో కూడా శిక్షణ ఇవ్వనున్నారు. కొండపల్లి కోటను మరింతగా సుందరీకరించేందుకు నిధులు కేటాయించారు. పర్యాటకుల కోసం రోప్ వే మరియు ఇతర వసతులను కల్పించనున్నారు. కోట లోపల మ్యూజియాన్ని మరింత ఆధునీకరించాలని నిర్ణయించారు. రాత్రి సమయంలో లైటింగ్ మరియు సౌండ్ షోలను నిరంతరం నిర్వహిస్తారు. కోట అభివృద్ధి ద్వారా పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుంది. వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ఈరోజు కొండపల్లిలో చారిత్రాత్మకమైనటువంటి కొండపల్లి కోట, అలాగే కొండపల్లి చారిత్రాత్మక వారసత్వం కొండపల్లి బొమ్మలు శతాబ్దాల నుంచి ఆనాటి రాజుల కాలంలో ఎక్కడో రాజస్థాన్ నుంచి కొంతమంది కళాకారులు ఇక్కడ తీసుకొచ్చి ఒక కళకి జీవం పోశారు. ఆ కళని కాపాడుతూ వస్తూ ఉన్నారు ఇంతకాలం. ఇటీవల కాలంలో వాళ్ళు కొంచెం ఒడిదుడుకులకు లోనైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండి ఈరోజు కలెక్టర్ గారి నేతృత్వంలో, ప్రజాప్రతినిధులందరి నేతృత్వంలో ఈ చారిత్రాత్మక నేపథ్యాన్ని పురస్కరించుకొని వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా వాళ్ళకి చేయూతనిస్తా ఈ కళని ప్రోత్సహించే ఉద్దేశంతో, దీన్ని భావితరాలకు అందించాలి ఆ కళని అనే ఉద్దేశంతో ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా రాష్ట్రంలో ఉన్న ఎవరెక్కడికి వచ్చినా కొండపల్లిలో ఉన్న ఎక్స్పీరియన్స్ సెంటర్ సందర్శించాలి. ప్రజాప్రతినిధులకి అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులకి, ఇది మన ప్రాచీన కళ. ఈ కళను అంతరించిపోకుండా మనం అందరం వాళ్ళకి అండగా నిలబడాల్సింది. మీరు ఎక్కడున్నా సరే ఎవరికి ఏ బహుమతులు ప్రదానం చేసినా మా కొండపల్లి బొమ్మలు తీసుకెళ్ళండి, వాటినే చేపించండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న కలెక్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కొండపల్లి బొమ్మల కళాకారులకి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు మేము అందరం అండగా ఉంటామని, మీరందరూ ఐక్యంగా ఉండి ఈ కళని కొత్త రూపు సంతరించుకునేటట్టుగా ఆ ఎనకటి నుంచి సాంప్రదాయంగా ఏమైతే ఉన్నాయో ఈ మారిన కాలమాన పరిస్థితుల్లో కొత్త రకమైనటువంటి బొమ్మలు కూడా దీంట్లో చొప్పించాలి అని చెప్పి వాళ్ళని కోరుకుంటూ ధన్యవాదాలు. మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో వివిధ రకాల సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలు మరియు కవి సమ్మేళనాలు సందర్శకులకు వినోదాన్ని అందించాయి. జానపద నృత్యాలు మరియు కోలాట విన్యాసాలతో కోట పరిసరాలు మారుమోగాయి. స్థానిక మహిళల కోసం నిర్వహించిన ముగ్గుల పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ పాఠశాలల విద్యార్థుల మధ్య చిత్రలేఖన పోటీలు జరిగాయి. గెలుపొందిన విజేతలకు ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ పోటీలు పర్యాటకుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. ప్రతి కార్యక్రమం మన సంస్కృతిని ప్రతిబింబించేలా సాగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో అలరించారు. తప్పెట గుళ్ళు మరియు గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సందర్శకులు కూడా కళాకారులతో కలిసి చిందేశారు. సంగీత విభావరి కార్యక్రమం రాత్రి సమయంలో పర్యాటకులను రంజింపజేసింది. మన జానపద కళల గొప్పతనం ఈ వేదికపై
ఆవిష్కృతమైంది. ప్రపంచ వారసత్వ దినోత్సవం నాడు ముగిసిన ఈ వేడుకలు గొప్ప సందేశాన్ని ఇచ్చాయి. మన అస్తిత్వాన్ని మరియు తరతరాల కళలను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది. కొండపల్లి కోట తన పూర్వ వైభవాన్ని మళ్లీ సంతరించుకోవడం ఆనందదాయకం. కళాకారుల శ్రమను గౌరవించటం ద్వారానే మనం మన సంస్కృతిని కాపాడుకోగలం. ఈ ఫెస్టివల్ మన రాష్ట్ర పర్యాటక రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. వేడుకలు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. వాలంటీర్లు మరియు పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. మీడియా సహకారం వల్ల ఈ వేడుకలకు దేశవ్యాప్త గుర్తింపు లభించిందన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫెస్టివల్ ప్రశాంతంగా ముగిసింది. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను భవిష్యత్తు కోసం పరిగణలోనికి తీసుకుంటామన్నారు. రాబోయే ఏళ్లలో ఈ ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీడ్కోలు పలుకుతున్న ఈ ఉత్సవాలు పర్యాటకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. కొండపల్లి బొమ్మల వైభవం ఇలాగే కలకాలం వర్ధిల్లాలని అందరూ ఆకాంక్షించారు. సరికొత్త జ్ఞాపకాలతో పర్యాటకులు తమ ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. వచ్చే ఏడాది మళ్లీ కలుద్దామన్న ఆశతో వేడుకలు ముగిశాయి. విజయవంతంగా ముగిసిన కొండపల్లి టాయ్స్ ఫెస్టివల్ 2026 మన కళాకారుల ప్రతిభను దక్కిన పట్టాభిషేకం. ఈ ఉత్సవంతోనే వచ్చే ఏడాది మరిన్ని వినూత్న కార్యక్రమాలతో ఈ ఉత్సవాలను మరింత భారీగా నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. మన కళలను ఆదరిద్దాం, మన వారసత్వాన్ని కాపాడుకుందాం.